Hello everyone, welcome to the question of the day series. Myself Srinivas Sharma from Lakshmi Nursing Academy. ఈ రోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఏ క్లయింట్ విత్ GERD ఈస్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ pantoprazole. The nurse should instruct the client to take this medication at which time? Option A 30 to 60 minutes before the first meal of the day, immediately after lunch, at the same time as an antacid for maximum relief. Option D only when the client experiences హార్ట్ బర్న్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ అయితే చూసారు మీరు. ఒకసారి వీడియోని పాస్ చేసి క్వశ్చన్ని బాగా చదివి మీరు ఏదైతే ఆన్సర్ అనుకున్నారో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మనము ఆన్సర్ అనేది చాలామందికి ఈజీగానే తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక సింపుల్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ కండిషన్ అండ్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఇస్తుంది. సో ఇక్కడ పేషెంట్ కండిషన్ GERD అంటారు, అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో దీనికి ప్యాంటప్రోజోల్ అనేది ఇచ్చారు. అసలు ఎందుకు ఈ కండిషన్లో ప్యాంటప్రోజోల్ ఇచ్చారనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏదైతే ఈసోఫేజియల్ లోయర్ స్ప్లింటర్ అనేది ఉందో అది అబ్నార్మల్గా ఓపెన్ అవుతున్నట్టు ఆర్ నార్మల్గా క్లోజ్ అవ్వనప్పుడు మనం GERD అనే కండిషన్ చూస్తాం. సో ఈ కండిషన్లో ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పేషెంట్ స్టమక్లో అయితే ఉంటుందో అది అబ్నార్మల్గా పైకి వస్తూ ఉంటుంది. సో స్టమక్ నుంచి ఈసోఫేగస్ వరకు వచ్చి అక్కడ ఇరిటేషన్ అనేది కాజ్ చేస్తూ పేషెంట్కి బర్నింగ్ సెన్సేషన్ వచ్చేటట్టు చేస్తుంది. సో దీనికి ఉన్న ట్రీట్మెంట్లో భాగంగా ఫస్ట్ మెడికేషన్ ఏంటి అంటే ప్యాంటప్రోజోల్. ప్యాంటప్రోజోల్ అనేది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సప్రెస్ చేస్తుంది మన బాడీలో. పేషెంట్ స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. ఎందుకంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్లనే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఈ స్ప్లింటర్ అనేది ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన స్ప్లింటర్ ద్వారా ఈసోఫేగస్ వరకు వచ్చి పేషెంట్కి ఇరిటేషన్ అనేది కాజ్ చేస్తుంది. సో ఆ ఇరిటేషన్ని తగ్గించేదానికి ఈ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్లో భాగంగా ప్యాంటప్రోజోల్ అనేది ఇస్తారు. సో ఈ మెడికేషన్ ఇచ్చేటప్పుడు ఉన్న ప్రైమరీ రూల్ ఏంటంటే ఈ ప్యాంటప్రోజోల్ ఏదైతే ఇస్తున్నామో అది మెయిన్గా ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఫుడ్ గాన తీసుకున్న తర్వాత ప్యాంటప్రోజోల్ ఇస్తే బాడీలోకి స్టమక్లోకి ఎప్పుడైతే ఫుడ్ అనేది వెళ్తుందో తర్వాత వెంటనే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఎంటీ స్టమక్లోనే ఈ ప్యాంటప్రోజోల్ అనేది ఇచ్చినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఈ యాసిడ్ సప్రెషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చూస్తే మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే 30 to 60 minutes బిఫోర్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అనేది రైట్ ఆన్సర్ అని అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో ఫర్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ. థ్యాంక్ యూ ఆల్.